గత 5 సంవత్సరాల పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు మన రాష్ట్రాన్ని గాఢాంధకారంలోకి నెట్టివేసిన ఓ ప్రబుద్ధుడు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బల్లాల దేవుడు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వికృతి చేష్టాల గురించి ఈరోజు మనం నెల్లూరు నగర కార్యాలయంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకునే దానికి ముఖ్య కారణం, పాత సినిమా కొన్ని మధ్యకాలంలో బాహుబలిలో ఒక డైలాగ్ ఉంది. రాణా బల్లాల దేవుడు ఒక డైలాగ్ చెప్తాడు, ఒక విగ్రహాన్ని తీసుకురావాలంటే, ఆ విగ్రహాన్ని నెలకొల్పాలంటే 100 మంది అమాయకులైనా చనిపోవాలి అని. ఇదే తీరుగా రాష్ట్రంలో నువ్వు వ్యవహరిస్తున్న తీరు ఉందని చెప్పి చెప్తున్నాను జగన్ రెడ్డి. 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం పల్నాడు జిల్లాలో నీ యొక్క పర్యటన ఈ విధంగానే కొనసాగింది. ఈ విధంగా పర్యటన ఏ విధంగా కొనసాగిందంటే, నీ కార్ టైర్లలో కింద కూడా మనుషులు చనిపోతే కనీసం వాళ్ళని దిగి పలకరించేదానికి టైం లేకుండా దూరం నుంచి ఉన్న మనుషులకి టైం అయిపోతుందని చెప్పి మోగ సైగలు చేసుకుంటూ, అదేదో సినిమాలో ఏదో కమెడియన్లు కానీ చేసుకునే తీరులో యాక్షన్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ నీ రథ చక్రాల కింద ఎంతమంది నలిగిపోతున్నా పట్టించుకోకుండా ముందరికెళ్ళావు. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మరొక తూరుగానే ఇక్కడ శాంతి భద్రతల విషయంలో ఏమన్నా లోపిస్తే నీకు చరమ గీతం పాడేదానికి ఆంధ్ర ప్రజలు ఆల్రెడీ నీకు 11 సీట్లతో బుద్ధి చెప్పారు. కానీ రానున్న రోజుల్లో నువ్వు ఇటువంటి వికృతి చేష్టాలు ఇంకా మానుకోకపోతే ఇంకా తీవ్ర పదజాలంతో కూడా నీకు ప్రజలే, అధికార పార్టీ నాయకులు కాదు ప్రజలే నీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. అదేవిధంగా పల్నాడు జిల్లా రెంటపల్లిలో బైపాస్ దగ్గర నువ్వు ఒక వ్యక్తి ఏదైతే నీ ఆర్భాటాలు చూసి నీ హంగులు చూసి 2024 ఎన్నికల్లో నువ్వేదో ఖచ్చితంగా వై నాట్ 175 అని చెప్పి నువ్వు ఇచ్చిన మాటలు విని, నీ చెప్పిన మాటలు నమ్మి అతను కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని వచ్చి బెట్టింగులు పెట్టి అతను అప్పులు పాలై అతను ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తిని పరామర్శించేదానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి నువ్వు వెళ్తూ అతని విగ్రహాన్ని నువ్వు ఆవిష్కరించే క్రమంలో ఇంకొక 2 ప్రాణాలను బలికొని, అదేవిధంగా నీ కార్యకర్తలు కూడా ఒక ప్లే కార్డ్ ఏదో చూపించారు, రప 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 నరుక్కుంటూ పోతామని చెప్పి. నీకు కనీసం కొబ్బరి బోండాలు నరికే దానికి కూడా ఇది లేదు, నీ బలం లేదని చెప్పి మరోసారి తెలియజేసుకుంటాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మరొక తూరి నువ్వు ఇటువంటి వికృతి చేష్టాలు చేస్తే నిజంగా తీవ్రంగా నిన్ను ఇది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా మాకు నెల్లూరు జిల్లా ప్రజలు ఒక తీవ్ర భయాందోళనకి గురి ఉన్నారు. ఎందుకంటే జూలై 3వ తారీఖున నీ పార్టీ ప్రకటించింది నెల్లూరు నగరంలోకి నువ్వు వస్తున్నావని. నెల్లూరు నగరంలోకి నువ్వు వస్తుంటే నీ కారు టైర్ల కింద ఇక్కడ ఎంతమంది నలిగి చనిపోతారో, ఇక్కడ ఎంతమంది ఇబ్బంది పడతారో అని చెప్పి ఒకంత భయంగా బాధగా ఉంది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఎటువంటి శాంతి భద్రతలు లోపించినా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నెల్లూరు జిల్లా బార్డర్ కూడా దాటి నిన్ను పంపించే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరొక తూరి ఇటువంటి వికృత చేష్టాలు చేయకుండా నీ ఉనికి చాటుకునేదానికి ఈ సంవత్సర కాలంలో కేవలం 3 నుంచి 4 సార్లు మాత్రమే బెంగళూరు యలహంక ప్యాలెస్ వదిలి ఇక్కడ నీ ఉనికి చాటుకునేదానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 3-4 సార్లు నీ పర్యటన జరిగింది. ఇంకొకసారి నీ పర్యటనలో ఎటువంటి వికృతి చేష్టాలు చేయకుండా చూడాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా నిన్న నీ కారు టైర్ల కింద ఎక్కడైతే నలిగి ఇబ్బంది పడ్డారో దాన్ని కూడా ఈరోజు పోలీసులు నిన్న రాత్రి సీజ్ చేశారు. ఇంకా దాని మీద పూర్తి దర్యాప్తు చేసి సింగయ్య మీ కార్యకర్త అయినా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు అతను మా కార్యకర్త అని, అంటే మీ కార్యకర్తని మీరు చంపేసుకుంటారా? మీ కార్యకర్తను మీరు నలిగి చేసుకుంటారా? కనీసం కార్యకర్తకి కనీస భరోసా కూడా కల్పించలేని వ్యక్తివి నువ్వు. ఎందుకంటే అదే మా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకంటే జనాల్లోకి వస్తే ఎవరైనా శాంతి భద్రతల లోపం సంభవిస్తుందని, ఏదైనా ట్రాఫిక్ ఇబ్బందులు కలగతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సైతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎన్నో జాగ్రత్తలతో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. కానీ నువ్వు కనీస ఇది కూడా లేకుండా నువ్వు చేస్తున్నందుకు మరొక తూరి ఇటువంటి రిపీట్ చేయదని చెప్పి ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. నా నైజం వేరు కదా, నేను ఆంధ్ర రాష్ట్రంలో కోరుకుంటుంది వేరు కదా అనే భావనతో రాష్ట్రంలో అశాంతి ఏ రకంగా రేకెత్తిద్దాం
వాళ్ళ దగ్గర ఉన్నారు కదా కొంతమంది గతంలో చెప్పేవాళ్ళు మా వాళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్ అని. ఆ గంజాయి బ్యాచ్ అందరూ కూడా రెచ్చగొట్టి ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం చేయాలి అనే ఒక పథక రచనతో దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలిలో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా పెట్టుకుని చూసాం. మొన్న కూడా మన గుంటూరు జిల్లాలోనే సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ళ అనే గ్రామంలో వాళ్ళ కార్యకర్త ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోతే దానిని పరామర్శ పేరుతో ఏ రకంగా విధ్వంసం సృష్టించాడో యావత్ రాష్ట్రం మొత్తం చూసింది. మేము ఎప్పుడు కూడా మా నాయకులు చెప్పినట్టుగా ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకోవాలి, అనిపించుకోవటం కాదు, మంచి చేసి ప్రజల చేత మన్ననలు పొందాలనే ఒక ఆలోచనతోనే మా కూటమి నాయకులందరూ కూడా పరిపాలన చేస్తూ ఉంటే పాపం ఈ పెద్ద మనిషి మాత్రం ఏ రకంగా రాష్ట్రంలో అశాంతిని తీసుకురావాలి, తద్వారా కడుతున్నటువంటి రాజధానిని ఆపేపించాలి, తద్వారా రాష్ట్రంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులు అన్ని కూడా ఆగిపోయేటట్టుగా చెయ్యాలి అని ఒక సునకానందం పొందేటటువంటి వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడు అంటారా? అది ఒక రాజకీయ పార్టీనా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని జనసేన పార్టీ తరపు నుంచి నేను కోరుతున్నాను. ఇది రాజకీయ పార్టీ ఎంగనగా ఒక పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం, ఇంకో పార్టీ వాళ్ళు మళ్ళీ దానికి కౌంటర్గా తిట్టడం అవి కాదు కదా. మేము రాజకీయాలంటే అయ్యా అనుకోవట్లేదు. మేము జనసేన పార్టీ స్థాపించిన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మంచి జరగాలని. మళ్ళా గతంలో రాజకీయ నాయకులు ఏ రకంగా ఉన్నారో ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా ఆ రకంగా తయారవ్వాలి, మారాలి అని రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామనే ఒక ఆలోచనతో జనసేన పార్టీని పెట్టడం జరిగింది. ఆ కోణంలోనే మొన్న కూడా 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం పాడుపడిపోయింది. ఉన్నటువంటి నాయకుడు ఒక రాజకీయ నాయకుడిలా ప్రవర్తించట్లేదు, ఆ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ప్రవర్తించట్లేదు. ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఒక అనిశ్చితిలో ఉన్నటువంటి వాతావరణం నుంచి తీసుకొచ్చి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి అనే ఒక ఆలోచనతోనే ఆ రోజున కూటమిగా ఏర్పాటు చేపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది యావత్ రాష్ట్రానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఉన్నటువంటి తెలుగుదేశం కానీ అటున్నటువంటి బీజేపీ పార్టీని కానీ ఒప్పించి ఒక కూటమిలో ఏర్పాటు చేసి రాష్ట్రం పాడైపోతుంది, మనం ఎవరికి వాళ్ళమే వెళ్తే ఈ రాష్ట్రం బాగుపడదు, రాజకీయాలంటే ప్రజలకు మంచి చేయటమే కానీ ఎవరికి వాళ్ళమే నాకు అధికారం అని కాదు అనే ఒక ఆలోచన విధానంతో కూటమిని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరి మన్ననలు పొంది కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లి రావటం, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, నేనున్నాగా బటన్ నొక్కే నా ఏరంతా అరిగిపోయింది, కానీ మీరు ఇప్పుడు ఏం ప్రజలకు చేయట్లేదు అని ఏదో మీడియా ఉంది కదని చెప్పేసి తపన పడుతూ ఉంటే ప్రజలెవరు కూడా నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే వాస్తవం కాదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట అవాస్తవం కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా ఆయన మాటను విశ్వసించట్లేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, గతంలో రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోవాలంటే 100 కొర్రీలు మీరు, కానీ ఇవాళ పండించినటువంటి పంటని అమ్ముకున్న రైతుకి 24 గంటల్లో డబ్బులు వచ్చే విధంగా కూటమి పరిపాలన సాగుతూ ఉంది. అదేవిధంగా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇద్దామని ఒక ఆలోచన తెలుతూ ఉన్నాం. ఏదైతే హామీలు ఇచ్చామో సిలిండర్ దగ్గర నుంచి మొదలుపెట్టి రేషన్ సక్రమంగా అందాలని కానీ ప్రతిదీ కూడా ఇవన్నీ చేసుకుంటూ ఇంకో పక్కన రాజధాని నిర్మాణాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మేము ఏదో ఒక రకంగా విషయం జమ్ముదాం, ఏదో ఒక విధంగా విషయం జమ్మి సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఒక పిచ్చి ఆలోచనతో గుర్తొచ్చినప్పుడు బెంగళూరు నుంచి ఇక్కడ రావటం, ఒక పూట ఉండటం, ఏదో ఒకటి మాట్లాడటం, ఇక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం, మళ్ళా బెంగళూరు పోవటం. ఇది తప్పితే ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్ష హోదా కోరుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి చేసింది ఈ రాష్ట్రంలో ఈ ప్రజల తరపున ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమం ఒక్కటంటే ఒకటి ఉందా అని ఒకసారి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి నేను కోరుకుంటున్నాను. ఏదైతే కారు కింద ఘటన జరిగిందో ఆ ఘటనని అలాగే ముందుకెళ్ళిపోతూ ఆ బాడీని కూడా అలా ఈడ్చుకొని మనం చూసిన సంగతి మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఒక అభిమానిని కారు కింద పడితే ఇంత కూడా పట్టించుకోకుండా జేజేలు కొట్టించుకుంటూ ఒక మాన్యాలో కొట్టుకొని పోతూ కనీసం కారు దిగి కూడా అసలు ఏమైంది, అది ఉన్నారా లేరా అని కూడా పట్టించుకొని పోని జగన్మోహన్ రెడ్డిని మనం అందరం చూస్తున్నాం. అందరూ గమనించాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ చూస్తున్నారు. ఈ సొంత కార్యకర్తకు కూడా నువ్వు న్యాయం చేసుకోలేకపోతే నువ్వు అసలు ప్రతిపక్షానికే కాదు కదా, నువ్వు ఒక పార్టీ లీడర్ కూడా పనికిరావని. అదే విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే రపా 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 అని చెప్పి నరుకుతా అని చెప్పేసి అసలు సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది అదేనా? అందుకే ప్రజలందరూ రప 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 చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు మీ భద్రతకు ఎప్పుడు మీ సొంత భద్రత తప్పితే నాకు భద్రత లేదు అంటున్నారు, కానీ ప్రజల భద్రతని మీరు ఏ రోజు పట్టించుకోవట్లేదు. దానికి ఎగ్జాంపుల్ ఇదే. మీ భద్రతకు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ముందుండి మీకు భద్రత కల్పిస్తామని చెప్పేసి ఎన్డీఏ కూటమి ముందుంది. దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాం. తన సొంత రాజకీయ లబ్ధుల కోసం సొంత బాబాయిని ఏం చేశారు కూడా మనం అందరం చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసే అత్యారాజకీయాలు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలందరూ చూస్తున్నారు. మిమ్మల్ని తరిమి కొట్టారు. అసలు ప్రతిపక్షంలో కాదు కదా, మీరు ఏ స్థాయిలో కూడా ఉంటారని చెప్పేసి మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. నేను మీ సయ్యద్ సాదిక్, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ మధ్య పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లిలో ఏడాది క్రితం తన పార్టీకి చెందిన ఒక కార్యకర్త బెట్టింగ్ రాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్న క్రమంలో తన కాన్వాయ్లో తన సొంత వాహనం కింద ఒక అభాగ్యుడు, ఒక సామాన్య పౌరుడు తొక్కేయబడి చనిపోవడం జరిగినది. సింగన్న అనే పెద్ద ఆయన చనిపోవడము చాలా దురదృష్టకరము. వారి ఆ సందర్భంలో జరిగిన యాక్సిడెంట్ ని వీడియో క్రమంలో తీసిన వ్యక్తులు ఆ వీడియో బయటికి రావడం, దానిని అధికారులు, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క వాహనం గుద్ది మనిషి చనిపోయాడని తెలియజేస్తుంటే ఆ క్రమంలో ఈ ఉన్మాదులైనటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్మాదుల్లాగా అది ఏఐ వీడియో, ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తుందని చెప్తూ ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ప్రయత్నించారు. చివరికి అది నిజంగానే జరిగిందన్న విషయాన్ని బయటికి పొక్కంగానే దురదృష్టవశాత్తు జరిగిన విషయం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అన్నారు. చిన్న విషయం మాట్లాడుకుందాం. సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో ఒక బైక్ కు ఎవరైనా స్టాండ్ పెట్టుకొని ఉంటే అతను బైక్ మీద వెళ్తుంటాడు, మనం దూరంగా నిలబడి ఉంటాము, అన్నా స్టాండ్ తీసుకో అని చెప్తాము. మన ఎదురుగా ఎవరైనా దూరంగా పోతూ కింద పడితే ఉరుకుతా పోయి ఎత్తి వారి బాగోగులు చూసి మనము వారిని పరామర్శించి వెళ్లే పరిస్థితి మనం అందరం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక మనిషి తన వాహనం టైర్ కింద పడిపోతే విపరీతమైన గాయాలైతే లాగి పక్కన పొలాల్లో పడేసి తన యాత్రను కొనసాగించడం అంటే ఇది ఏ రకమైన ఉన్మాద చర్య, ఏ రకమైన ఉన్మాది ఈ వ్యక్తి, ఆ మనిషి యొక్క జగన్ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉన్నదనేది ప్రజలందరూ గ్రహిస్తున్నారు, భయపడుతున్నారు, జగన్ గురించి ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సూత్రం ఎలా ఉందంటే, పార్టీ ఆవిర్భించాలంటే శవం కావాలి, అధికారంలో రావాలంటే శవం కావాలి, అధికారం కోల్పోయి మళ్ళీ అధికారం కోసం ఆరాట పడాలంటే శవం కావాలి, అన్న అడుగు బయట పెట్టాలంటే శవం కావాలి, అన్న బయట అడుగు పెడితే శవం లేయాలి. శవాలను తొక్కుకుంటూ, శవాల మీద నడుచుకుంటూ, అధికార దాహంతో ఈ పార్టీని ఏర్పాటు చేసి అధికారంలో వచ్చి శవాల మీద శవాలు చూసి ఈ రోజు మళ్ళీ శవాల మీద నడుచుకుంటూ అధికారంలో రావాలని తపన పడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ గ్రహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తు పెట్టుకోండి, మీ పార్టీ నాయకులైనా మీరైనా ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా ఎప్పుడు కూడా పట్టం కట్టరు. ప్రజలకు కావాల్సింది మంచి. మీరు తప్పు చేసి తప్పును ఒప్పుకోకపోగా ప్రభుత్వం మీద నిందలా, మీ కార్యకర్తలేమో ఉన్మాదుల్లాగా రపారపామంటూ నరుకుతామంటున్నారు. మీరేమో మీ కాన్వాయ్లో వచ్చిన మీ పార్టీ మీ మీద అభిమానం చూపించడానికో దారిన పోతున్నవారో లేదో ఏదో రూపంలో తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. మీరు తొక్కేస్తున్నారంటే మీ కార్యకర్తలకు మీ మధ్యలో ఎటువంటి తేడా లేదు. మీరు పూర్తిగా ఉన్మాదుల్లాగా మారిపోయారు. దయచేసి మీరు ఈ యొక్క చర్యలను చింతించి ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. సింగయ్య కుటుంబాన్ని మీరు బాధ్యత వహిస్తూ వారికి క్షమాపణ బహిరంగంగా కోరాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు వైసీపీని అధఃపాతాలని చెప్తానన్నారు. ఆయన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే పవన్ కళ్యాణ్ గారి వైసీపీని నిజంగానే అధఃపాతాలను 11 సీట్లకు వైసీపీని పరిమితం చేయాలి. అయినా వైసీపీ యొక్క రౌడిజం మెంటాలిటీ గాని, ఫ్యాక్షనిజం మెంటాలిటీ గాని, జగన్మోహన్ రెడ్డి గారి విపరీత బుద్ధులు ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ఎంకరేజ్ చేస్తారంటే గాంజా బ్యాచ్ని, రేపులు చేసేవాళ్ళని, మర్డర్లు చేసేవాళ్ళని, వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించడమే జగన్మోహన్ రెడ్డి గారు పనిగా పెట్టి, ఇలాంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాని, భారతదేశ రాజ్యాంగానికి గాని, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధికి గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గాని ఒక చీడపురుగు లాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు అధఃపాతాలని వైఎస్ఆర్సీపీ తొక్కాలని పిలుపునిచ్చారు, ఈ రోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఒకటి విన్నవించుకుంటాను. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే, రేపటి తరాలు బాగుండాలంటే, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సీపీని సమూలంగా నిర్మూలించాలా. వైఎస్ఆర్సీపీ పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన, టీడీపీనో, బీజేపీనో బాధ్యత తీసుకోవడం కాదు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధ్యత తీసుకుని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజలందరూ కూడా నిలబడాలి. నిన్ననే చూస్తాను, పల్నాడులో జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకి వెళ్ళి
పరామర్శకి వెళ్ళినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద ఒక వ్యక్తిని టైర్ కిందేసి తొక్కుతాన్నా కూడా కనీసం వాళ్ళని పరామర్శ దాఖలాలు. ఇదే జగన్మోహన్ రెడ్డి రాజకీయం నిలబడిందే గతంలో వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు చనిపోయినారని చెప్పి కొన్ని వేల మంది చనిపోయినారని చెప్పి ఆ ఫేక్ ప్రోపగండా చేసి ఓదార్పు యాత్ర సుమారు 2-3 ఏండ్లు వివిధ కారణాలతో చనిపోయిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వల్ల చనిపోయినారు, రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయినారని ఓదార్పు యాత్ర చేసిన వ్యక్తి అతని కారు టైర్ కింద ఒక మనిషిని తొక్కినా కూడా కనీసం వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి పరామర్శించకుండా, వాళ్ళని ఎటువంటి ఆర్థిక సాయం చేయకుండా వాళ్ళు ఎక్కడో చనిపోయినారని జనాల్ని ప్రోపగండా చేస్తూ ఆ కార్యక్రమం ఏదో సక్సెస్ చేసుకున్నాం అనేదే ఎస్టాబ్లిష్ చేసేదానికి కాన్సన్ట్రేట్ చేశారే గానీ కనీసం మనల్ని అభిమానించి మనం చూసేదానికి వచ్చిన వ్యక్తి కారు కింద పడి మనం తొక్కి చేసినా కూడా వాళ్ళని చూపించే మెంటాలిటీ మనకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ పాలిటిక్స్, ఫ్యాక్షనిజం పాలిటిక్స్ ఎంత పరాకాష్ఠకు చేరినాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మనమందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల ప్రజలు తోడ్పాటునివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక్క సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు 19వ తేదీ ఒక సంవత్సరం పాలన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్న సంవత్సరం మొన్ననే అయింది. ఈ సంవత్సరంలో మీరు గమనిస్తే ఏ రాజకీయ నాయకుడు భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా 9,60,00,000 రూపాయలైన సొంత నిధులు వివిధ సమయాల్లో ఆపదలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఆయన కష్టార్జితం 9,60,00,000 రూపాయలు ఆయన డొనేట్ చేశారు. అలాంటి నాయకుడు. అలాగే ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖలో అయితే గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేపట్టినటువంటి రోడ్లు గాని అంత 200 రోడ్లు చేశారు. అలాగే ఈ నీటి కాలువలు గాని, గోకుల షెడ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 250 చేస్తే ఈ సంవత్సరంలోనే 5,200 గోకులాల షెడ్లు పవన్ కళ్యాణ్ గారు చేసి ఒక పంచాయతీరాజ్ శాఖ చరిత్రలోనే ఇటువంటి అభివృద్ధి ఈ రోజు జరగలేదు. అలాంటి అభివృద్ధిని గాని సంస్కరణలు కానీ తీసుకొచ్చారు. అలాగే అటవీ శాఖ తీసుకొస్తే ఈ ఏనుగుల దాడులతో ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ జరుగుతున్న ఆ ఏనుగుల దాడిని కూడా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పించి కుక్కి ఏనుగులు తీసుకురావడం కానీ, ఫారెస్ట్ మన అటవీ శాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2047కి 51% పచ్చదనం పెంచాలనే ఉద్దేశం ఆయన దానికి తగు చర్యలు తీసుకుంటూ మన ఫారెస్ట్ అటవీ శాఖను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఇలాంటి నాయకుడు కేవలం ఒక సంవత్సరంలోనే గత ప్రభుత్వాలు 5 ఏళ్లుగా చేయలేని పనులు చేయడంతో పాటు తన కష్టార్జితం 9,60,00,000 రూపాయలు ప్రజల కోసం వెచ్చించిన పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం ప్రజలందరూ కూడా మరింత బలపరచాల. జనసేన పార్టీ అభివృద్ధి కోసం మీరందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను. జై జనసేన. కాళ్ళకి తడారిపోయి గొంతు దప్పికి తీర్చుకోవడానికి మైళ్ళ కిలోమీటర్లు నడిచిన గొంతుకి చీకటి 6 అయితే 6 తర్వాత వెలుగు చూడలేని కళ్ళకి అడవి తల్లి స్నేహాల్లో పవన్ కళ్యాణ్ గారు పదిలంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, ఒక ఉన్మాది, రాజకీయ ఉన్మాది. నెల్లూరు చూసుకుంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా నివసించగలిగా స్వేచ్ఛా వాయువులు పీల్చగలిగిన ఊరు ఏదైనా ఉందంటే నెల్లూరు జిల్లాని ప్రస్తుతం అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. గత 10 సంవత్సరాలుగా ఒక వైసీపీ రౌడీ రాజ్యం ఇక్కడ ఏలింది. దీనికి అన్నిటికీ కారణం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, ఒక ఉన్మాది, రాజకీయ ఉన్మాది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అనకూడని మాటలు అంటూ చేయకూడని పనులు చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి వాళ్ళ చర్యలు చేయాలి. మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని అనుకరిస్తారు అనే మినిమం జ్ఞానం అతనికి ఉండాలి. ఎక్కడ కూడా లేదు. రాజకీయ సొంత లాభమే. బాబాయ్ చనిపోతే కూడా తన రాజకీయానికి వాడుకున్న నీచుడు మన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక ఎక్స్ సీఎంగా, ఒక పార్టీని ఏలుతున్న నాయకుడిగా ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను అనే దాన్ని మర్చిపోయి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి భయభ్రాంతులకు గురి అవుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎన్నికల ముందు కొద్దో గొప్ప ఉన్న గ్రాఫు, ప్రతిపక్ష నాయకులు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాక్సింగ్ ఏర్పాటు చేసినప్పుడే మీ రౌడీజం, మీ రాజకీయాన్ని ఆ ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు పొదిల్లో వైసీపీ అరాచకం తర్వాత వైసీపీ కార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీస్ శాఖ అయితే ఏదైనా ఉందో కొన్ని నియమ నిబంధనలు పెట్టి భద్రతా సౌకర్యాన్ని మనకు కల్పిస్తే కేవలం మీ రాజకీయ కుట్ర కోణంలో పబ్లిసిటీ స్టంట్స్కో 2 ప్రాణాలని బలిగొన్నావు. ప్రాణాలంటే లెక్కలేదు. ముందు పోతున్న కాన్వాయ్లో కారు కింద ఒక వ్యక్తి ప్రాణం నలిగిపోతుందని తెలుసుకోలేకపోయావు. ఎంత దురదృష్టకరమైన సంగతి ఏంటంటే బయట ఎక్కడైనా మనం పోతా ఉంటే ఏదైనా కార్ యాక్సిడెంట్ జరిగితే పక్కనున్న వాళ్ళు ఆపి హాస్పిటలైజేషన్ చేసే పరిస్థితి ఉంది.
ఏ కారు కింద అయితే, ఏ కారు మీద అయితే జగన్మోహన్ రెడ్డి పోతున్నారో అదే కారు కింద ఒక దళిత వృద్ధుడిది దేహం నలిగిన సంగతి తెలియకుండా ఉంటుందని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. కనీసం ఆ క్షణాన్ని మీరు స్పందించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేయించి అంబులెన్స్ పిలిపించి ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం అయితే మీరు చేయలేదు. కేవలం మీ రౌడీ రాజకీయాన్ని చూపించే పనిలోనే ఉన్నారు. పైపెచ్చు రప్ప రప్ప అని బోర్డులు పెట్టుకొని రప్ప రప్ప అని నరుకుతానంటే అది పోలేరమ్మ జాతరలో నరుకుతానని చెప్పి ఒక పైశాచిక ఆనందాన్ని మీరు పొందుతున్నారు. చట్ట ఉల్లంఘన చేసి పరిమితులు దాటి బల ప్రదర్శన చేసిన మీ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. ఈరోజు పల్నాడులో జరిగిన 2 మరణాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్యలుగానే మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. మీ అరాచకానికి, మీ దాష్టికానికి 2 ప్రాణాలని బలి చేసుకున్నారు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విపరీత ధోరణిలో రౌడీజంతోనే రాష్ట్రాన్ని తీసుకోవాలని చూశారు. మేము చెప్పిందే జరగాలి, మేము చేసిందే చూడాలి అనే రకంగా అనేక ఉన్మాదమైన చర్యలు రాష్ట్రం మొత్తం కూడా జరిగాయి. అధికారంలోకి రాగానే కాల్చివేయడం, కూల్చివేయడం, దోచుకోవడం, దాచుకోవడం, కొట్టడం, నరకడం ఇట్లాంటివే జరిగాయి. ఈరోజు కూడా నెల్లూరు జిల్లాలో మేము ప్రత్యక్షంగా నెల్లూరు జిల్లాలో చూస్తుంటే 10,000 రూపాయలకి బయటపోయి హత్య చేసే దారుణకాండను సృష్టించిన జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షంలో, అది మన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా పనికిరాని ఒక నాయకుడు, విధ్వంసకరమైన నాయకుడిని ప్రజలందరూ కూడా గుర్తించారు. జీపు నడిపే వ్యక్తి పోలీస్ అధికారి అయ్యిండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో కింద పడిన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. అధికారుల్ని, కార్యకర్తల్ని, తన అనుచరులు కూడా ఈ హత్యకు పురుగెళ్ళినట్టుగా మేము భావిస్తున్నాం. ఇది దురదృష్టకరమైన సంఘటన. పైపెచ్చిన వైసీపీ నాయకులు ఈరోజు బయటకు వచ్చి చనిపోయింది మా కార్యకర్తలే కదా, మీకేంది బాధ అంటారు. ఈరోజు బెట్టింగ్ చేసిన వాళ్ళకి, బ్లేడ్ బ్యాచ్లకి, గంజాయి బ్యాచ్కి మీరు వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇది అవసరమా? కనీసం అంత విలువ చేయలేదా మీ కార్యకర్తలని కూడా ఈరోజు నేను అడుగుతున్నాను. మా కార్యకర్తలే కదా, మీకేంటి నష్టం ఉన్న నాయకులు ఎక్కడైనా వాళ్ళని పరామర్శించిన పరిస్థితి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నివాళులర్పించిన పరిస్థితి కానీ, వాళ్ళ కుటుంబాలను కాపాడే ప్రయత్నం కానీ చేయలేదు. కేవలం రప్పారప్పాని బాగుందని సైకిక ఆనందం పొందుతున్నారు. కనీసం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కానీ, వాళ్ళ పార్టీ నుంచి కానీ ఒక శ్రద్ధాంజలి లాంటిది కానీ, మా కార్యకర్త మరణించాడు సంతాపం కానీ తెలియజేసిన పరిస్థితి అయితే లేదు. ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు. అది బాబాయ్ అయినా, చెల్లైనా, పెళ్ళైనా ఎవరైనా ఒకటే. కేవలం అతనికి రాజకీయం కావాలి, దోచుకోవడం కావాలి. ఈరోజు అతని దాష్టికాలకి, కుట్రలకి ఈరోజున దళిత ప్రాణాలు బలవుతున్నాయని చెప్పుకోవాలి. ఆ రోజు కోడి కత్తికాడైతేవి, గులక రాయితో అయితేవి, ఈరోజు సింగయ్య గారు అయితేవి, అతని కాన్వాయ్ కింద పడి నలిగిన సింగయ్య ప్రాణం అయితేవి, వీళ్ళందరూ కూడా దళితులే. వీళ్ళ ప్రాణాలంటే మీకు లెక్కలేదు. వీళ్ళు ఇబ్బంది పెట్టడం అంటే మీకు పైశాచిక ఆనందం. ఎంతమంది వచ్చారు, ఎంత తొక్కిసలాట జరిగింది, ఏ విధంగా జనాలు ఇబ్బంది పడ్డారు, మేము పబ్లిసిటీ స్టంట్ ఏ విధంగా చేసుకోవచ్చని తప్పిస్తే మీరు ఆలోచించిన పరిస్థితి అయితే లేదు. ప్రజానాయకుడు అంటే ప్రజల సమస్యలపైన పోరాడాలి, ప్రజలకు మద్దతుగా ఉండాలి, ప్రజలకు భద్రత కల్పించాలనే మినిమం ఇంగితాన్ని మీరు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ మానవత్వం అనేదే లేదు. వైసీపీ కుట్రపూరితమైన చర్యలకు ప్రాణాలు బలవుతున్నాయి.